ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానర వీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే